నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రుణమాఫీ కాని రైతుల వివరాల సేకరణకు బీఆర్ఎస్ నిర్ణయం. 100% మాఫీ నిరూపితమైతే రాజకీయ సన్యాసం చేస్తానన్న హరీష్. రెండు లక్షల్లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న తుమ్మల. విపక్షాల విషప్రచారం చేస్తున్నాయని మండిపాటు. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా, లేకుంటే సీఎం రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి సవాల్. పెట్టుబడులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం తగదన్న మంత్రి శ్రీధరబాబు. ప్రతి ఎంఓయూ కార్యరూపం దాల్చేలా చేస్తామని విశ్వాసం. కాళేశ్వరం ఆనకట్టలపై కొనసాగుతున్న జస్టిస్ ఘోష్ విచారణ. త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులిచ్చే అవకాశం. ముడా కుంభకోణం కేసులో చిక్కుల్లో పడిన కర్ణాటక సీఎం. విచారణకు గవర్నర్ అనుమతి, హైకోర్టులో సవాల్ చేస్తానన్న సిద్దరామయ్య. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలతో తొక్కిన వైద్యులు. నిందితులను శిక్షించాలని 24 గంటల పాటు సమ్మె. కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీపై బీఆర్ఎస్ పోరాట కార్యాచరణ ప్రకటించింది. 60% రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపిస్తున్న ఆ పార్టీ వారం పాటు ఊరూరా తిరిగి వివరాలు సేకరించాలని నిర్ణయించింది. 100% రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ అమలుపై ఆరోపణలు చేస్తోన్న బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్దమైంది. సోమవారం నుంచి వారం పాటు ఊరూరా తిరిగి రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించాలని నిర్ణయించింది. అందుబాటులో ఉన్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. అర్హులై ఉండి కూడా మెజార్టీ రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికిచ్చిన తర్వాత తగిన స్పందన లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా సోమవారం నుంచి క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రుణమాఫీ కాని వివరాలు సేకరించి కలెక్టర్ అధికారులకు అందిస్తామని, ప్రభుత్వం అప్పటికీ న్యాయం చేయకపోతే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యులకు వివరాలు అందిస్తామని అన్నారు. అప్పటికీ స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తామన్న ఆయన రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వివరాలు సేకరిస్తామని చెప్పారు. 60% మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం కూడా అందరికీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో తాము ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ 49,000 కోట్ల దగ్గర ప్రారంభమై 17,000 కోట్ల దగ్గర ముగించారని ఎద్దేవా చేశారు. దాదాపు 28 లక్షల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఓవైపు 100% రుణమాఫీ అయ్యిందంటూ మరోవైపు స్పెషల్ డ్రైవ్ ఎందుకు పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ సంపూర్ణంగా అయ్యిందో లేదో రాష్ట్రంలోని ఏ ఊరికైనా వెళ్లి నేరుగా రైతుల్ని అడుగుదామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. రుణమాఫీ పాక్షికంగా చేశామని, తప్పయిందని క్షమాపణ అడగాలి, లేదా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. రుణమాఫీ 6 గ్యారంటీలు సంపూర్ణంగా చేస్తే రాజీనామా చేస్తానని తాను స్పష్టంగా చెప్పానని, 6 గ్యారంటీల సంగతేమో గాని రుణమాఫీ కూడా మొత్తం చేయలేదని మాజీ మంత్రి ఆక్షేపించారు. ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించాడు. ఆయన చేసింది 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. రాష్ట్ర ప్రజల కంటే, రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు. తన డొల్లతనాన్ని, తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం.
కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఓడిపోలేదా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకున్నది. నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కూడలి వద్ద మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ తుంగలోకి తొక్కిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్ చెరువుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నాయని తిప్పికొట్టారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామని, ఇంకెవరికైనా కాకుంటే సందేహాల నివృత్తి కోసం అన్నదాతలు అధికారులను సంప్రదించాలని తుమ్మల సూచించారు. 2 లక్షల్లోపు రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. చాలా మంది లబ్దిదారులకు మాఫీ అందలేదని విపక్ష నేతలు విమర్శిస్తుండగా అర్హులందరికీ న్యాయం చేస్తామని సర్కారు భరోసా ఇస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రుణమాఫీ చేశామని, 2 లక్షల పైబడిన వారికి సైతం రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ప్రతి బ్యాంక్, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు 40 లక్షలు 42 లక్షల లెక్కలు చూపించారు, 31,000 కోట్లు ఇంకా ఇస్తామని చెప్పారు, 18,000 ఇచ్చారు అని చెప్పి ఆడికి ఎన్నిసార్లు చెప్పినా ఆడికి ఎక్కట్లేదు. మేమేం చెప్పాం, మొదటి విడత 0 నుంచి 1,00,000 వరకు ఇస్తానని చెప్పాం. ఒకే రోజు 6,000 కోట్లు ఇచ్చాం. మళ్ళీ రెండోసారి చెప్పాం 0 నుంచి 1,50,000 వరకు ఇస్తామని చెప్పాం. అది కూడా సుమారు 6,000 పైసలకు కోట్లు వేసాం. 2 లక్షల లోపు కూడా మళ్ళీ 6,000 కోట్లు మళ్ళీ ఆ ఖాతాల్లో వేస్తాం. మళ్ళీ 0 నుంచి 2 లక్షలకి పైన ఉన్నటువంటి ఖాతాలు ఇంకా ఉన్నాయి మా దగ్గర. రేపటి నుంచి ఆ కుటుంబాన్ని రుణ విముక్తులు చేయాలి అంటే తప్పకుండా 2,50,000 ఉన్నటువంటి కుటుంబం 50,000 బ్యాంకులో పే చేస్తే 2 లక్షలు మీ అకౌంట్ లోకి వస్తాయి. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ రోజు నుంచి రైతు వేదిక దగ్గర ఒక అగ్రికల్చర్ అధికారి ఉంటారు. ఆ గ్రామాల్లో రైతులు ఇది నాకు రాలేదు అని అంటే మీ ఆధార్ నంబర్ టచ్ చేస్తే దాని వివరాలు వస్తాయి. ఏం తప్పుపడింది, పేరు తప్పుపడిందా, అకౌంట్ నెంబర్ తప్పుపడిందా, లేదు ఆధార్ కార్డు ఏమైనా నెంబర్ తప్పు వేశారా, దేనివల్ల ఆగింది, వైట్ కార్డు లేదా, పాస్బుక్ లేదా చూసి వెంటనే సరి చేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా డబ్బులు వేయమని చెప్పాం. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యలేదు. కేంద్రంలో ఉన్న పార్టీ అదే మాట్లాడుతుంది, రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతుంది. మీతోటి చీచి అనిపించుకునేటటువంటి బతుకు ఈ ప్రభుత్వానికి అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రుణమాఫీపై రాష్ట్ర సర్కారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని, హరీష్ రావు సైతం తన మాటకు కట్టుబడి పదవికి రాజీనామా చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. వారికున్న మేధోబలంతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము, మరి బయటకు వచ్చి చెప్పాలి కదా, రాజీనామా చేస్తా అని చెప్పిండు. వాళ్ళు చెయ్యరంటే చేసుడు మొదలు పెట్టాం. మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా. చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిర్రో ప్రభుత్వాన్ని తెలుసుకోనికనే 4 రోజులు పట్టింది మాకు. 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ మీద రుద్ది 5 నెలలు కాకముందే నవ్వుకుంటా ఎక్కలెక్కలు చెక్కచెక్కలు చేసుకుంటే ఏంది మీ ప్రెస్ మీట్లు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతే మీ పైచాచిగానే ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ట్రిప్పులు పోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు బర్త్డేలు చేసుకున్నా, మీ అంతలా మీరే మీ సోషల్ మీడియాలో మీరు పెంచి పోషిస్తున్న మీ సైన్యంతో వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళా నిన్న ప్రెస్ మీట్ లో వాళ్ళ టూర్ సక్సెస్ అయిందంట. వాళ్ళు ఏదో ప్రైవేట్ టూర్ పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకుంటాం అంటే ఎంత ఆనందం నీది. కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం, అనుభవం లేక ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. 3 విడతల్లో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని కోదండరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. జరగకుంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు.
రుణమాఫీ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే భారాస భాజపా విలీనమని చెప్పి సీఎం కొత్త నాటకమాడుతున్నారని ఆరోపించారు. 49,000 కోట్లకు గాను 17,000 కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని విమర్శించారు. రైతుల విరుద్ధం అందరు రైతులకు నిజంగా రుణమాఫీ జరిగిందంటే నేను అప్పటికప్పుడు నేను చెప్తా ఉన్నాను, రాజీనామా శాశ్వతంగా రాజీనామా కాదు, శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. 15 ఆగస్టు లోపల అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదని, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే పదే చెప్పి యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. మరి ఈ రోజు 65 లక్షల మంది రైతులకు 49,500 కోట్లకు బదులు కేవలం 17,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకొని రాష్ట్రమంతా రుణమాఫీ చేశామని చెప్పి పండుగలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీలో తమ పేరు రాలేదని బ్యాంకుల వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్ గండి మైసమ్మ శాఖ సహకార బ్యాంక్ ముందు దుండిగల్ రైతులు నిరసన చేపట్టారు. రైతులకు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంఘీభావం పలికారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఇండియన్ బ్యాంక్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. బ్యాంకు పరిధిలోని రైతులు రుణమాఫీ కాలేదని బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బ్యాంకు అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రుణాలు తీసుకున్నట్లు జాబితాలో పేర్లు ఎందుకొచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి భాజపాలో చేరతానని, ప్రధానమంత్రి మోదీకి మాట ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అసెంబ్లీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ భాజపాయేనని, ఆ పార్టీలో చేరడం ఖాయమని పేర్కొన్నారు. తన రాజకీయ అరంగేట్రం ఏబీవీపీలో ప్రారంభమైందని, భాజపా జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసిందని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయం చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని అన్నారు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిందని, అందులోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా చెప్పాలని కేటీఆర్ అడిగారు. దేశంలో అదానీకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు. ప్రతిపక్షాలు పెట్టుబడులపై చేస్తున్న దుష్ప్రచారం తగదని మంత్రి శ్రీధరబాబు సూచించారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అన్నారు. సచివాలయంలో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న మంత్రి శ్రీధరబాబు యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చి ఉపాధిని సృష్టించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మెగావాట్లకు సంబంధించి ఏఐ ఆధారిత డేటా సెంటర్స్ ని, అదేవిధంగా అమెజాన్ కు సంబంధించి డేటా సెంటర్ల విస్తరణ, మరి ఈవీ మరియు బ్యాటరీ సంస్థలకు సంబంధించి మోనార్క్ ట్రాక్టర్ల హైదరాబాద్ లో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించడం, అదేవిధంగా R&D సౌకర్యాన్ని ఇక్కడ పెట్టడం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ PNG లిక్విడ్ డిటర్జెంట్ ఫ్యాక్టరీ యూనిట్ విస్తరణ చేయటం, అదేవిధంగా స్వచ్ఛ బయోకు సంబంధించి 250 KLPD 2వ తరం సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ ని ఇక్కడ టెక్నికల్ గా వారికి సంబంధించి వారి పేటెంట్స్ ని అందించి ఇక్కడ పెట్టే కార్యక్రమం చేయటం, మా లక్ష్యాలని మా ఆలోచనలని చాలా వరకు కూడా స్పందించడం, ముందుకు రావటం జరిగింది. అందువల్లనే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ముందుకు రావటం జరిగింది. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులిచ్చే అవకాశం ఉంది. ప్రాణహిత చేవేలను కాదని కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్, నిర్మాణ స్థలం ఎంపిక, విధానపర నిర్ణయాలు, సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దల్ని కమిషన్ ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న హైదరాబాద్ వచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ ఇవాల్టి నుంచి విచారణ తదుపరి ప్రక్రియను ప్రారంభించారు.
అధికారులు, ఇంజనీర్లు, విశ్రాంత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి కమిషన్ ఇప్పటికే అఫిడవిట్లు తీసుకుంది. ఇప్పటి వరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్కు అందాయి. గతంలో సీఎస్గా పనిచేసిన ఓ అధికారి నుంచి ఇంకా అఫిడవిట్ అందలేదని సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లను విశ్లేషించిన కమిషన్ వాటి ఆధారంగా తదుపరి విచారణ కొనసాగించనుంది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇందుకోసం వారికి మరోసారి సమన్లు జారీ చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్, సాక్ష్యాల నమోదు ప్రక్రియను కొనసాగిస్తారు. సాంకేతిక అంశాలపై విచారణ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిందని, ఇక నుంచి ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవిష్యత్ కోసమే అన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టాలని కేసీఆర్ మధ్యలో ఉండేదని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదని తెలిపారు. అంతేకాకుండా స్టోరేజ్ లేకపోవడం వల్ల తుమ్మిడిహెట్టి నిర్మాణ ఆలోచన ముందుకు వెళ్లలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట వి ప్రకాష్ హాజరయ్యారు. ప్రాణహిత, చేవెళ్ల రీ ఇంజనీరింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కమిషన్కు వివరించారు. వెదిర శ్రీరామ్ లాంటి వాళ్లు కమిషన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రకాష్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయని, నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదనే వివరాలను నోటు రూపంలో కమిషన్కు ఇచ్చినట్టు తెలిపారు. అఫిడవిట్ రూపంలో మళ్లీ 26న సాక్ష్యాలతో కమిషన్కు ఆధారాలిస్తానని వెల్లడించారు. ఇంజనీరింగ్ అనేది ఎందుకు అవసరమైంది అనే ఫ్రేమ్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో ఇది కేవలం తుమ్మిడిహట్టి కోణంలో నుంచి చూస్తే అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక బ్రాడ్ విజన్తోని ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రీడిజైన్ చేయడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా కేసీఆర్ గారు రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. మేడిగడ్డ విషయంలో ఏవైతే అనుమానాలు, అపోహలు బయటకు వచ్చాయో వాటి మీద ఒక క్లారిటీ నేను ఇవ్వడం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అని చెప్పాను. 148 ఎత్తులో కట్టినట్టయితే బ్యారేజీలో స్టోరేజ్ అనేది అసలే ఉండదు. కేవలం 1.8 టీఎంసీలే ఉంటాయి. 152 మీటర్ల ఎత్తులో కనుక కట్టినట్టయితే 5 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లో ఉండేది. అప్పుడు మనం ఎన్ని నీళ్ళైనా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండేది. వాటర్ అవైలబిలిటీ కూడా ఒక పెద్ద సమస్య అయింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల నిరసన కొనసాగుతోంది. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల బంద్ పిలుపుతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఓపీ సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. కోఠీలోని వైద్య కళాశాలలో జూడాలు నిరసన తెలిపారు. సికింద్రాబాద్లో డెంటల్ అసోసియేషన్, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాంపల్లి నీలోఫర్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేశారు. కేపీహెచ్పీలోని గాంధీ విగ్రహం వద్ద వైద్యులు ఆందోళన చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రభుత్వ, ప్రైవేట్, సింగరేణి ఆసుపత్రుల సిబ్బంది, వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వరంగల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవల్ని నిలిపివేశారు. ఎంజీఎం ఆసుపత్రి గేటు ఎదుట వైద్యులు, కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. ముడా కుంభకోణం కేసులో ఆయనను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతిచ్చారు. ఈ అంశంపై గవర్నర్ జూలై 26నే సీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గవర్నర్ తాజా నిర్ణయంపై దుమారం రేగుతోంది. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేయగా తాను అంత పెద్ద తప్పేం చేయలేదని సిద్దరామయ్య తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా, జేడీఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా కుంభకోణంలో సీఎంను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ అనుమతించారు. ముడా స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం పాత్ర ఉందని 3 పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం సిద్దరామయ్య భార్య బిఎం పార్వతికి మైసూరు పరిసరాల్లో 14 ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించారని, ఇది చట్టవిరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. స్థలాల కేటాయింపుల వల్ల రాష్ట్ర ఖజానాకు 45 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇది వేల కోట్లలో ఉంటుందని ఆరోపించారు. సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్పై ఎందుకు విచారణ చేయకూడదో 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సీఎం సిద్దరామయ్యకు జూలై 26న గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఆగస్టు 1న సమావేశమైన కర్ణాటక కేబినెట్ షోకాజ్ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని గవర్నర్కు సూచించింది. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.
మైసూరులోని కెసరే గ్రామంలో సిద్ధరామయ్య సతీమణి బిఎం పార్వతికి 3 ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని ఆమె సోదరుడు కానుకగా ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అభివృద్ధి చెందని భూమికి బదులుగా అభివృద్ధి చెందిన స్థలాలను 50-50 నిష్పత్తిలో ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపడుగుల ప్లాట్లను సీఎం సిద్ధరామయ్య సతీమణికి ముడా కేటాయించింది. కెసరేలోని ల్యాండ్తో పోలిస్తే విజయనగరలో భూమి ధర చాలా ఎక్కువ. అయితే ఈ కేటాయింపులు జరిగినప్పుడు సిద్ధరామయ్య అధికారంలో లేరు. అప్పుడు బీజేపీని అధికారంలో ఉంది. అయినా సరే ఈ వ్యవహారంపై బీజేపీ ఆరోపణలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం జూలై 14న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. 2014లో తాను సీఎంగా ఉన్న సమయంలో పరిహారం కోసం తన సతీమణి దరఖాస్తు చేసుకున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. అయితే తాను పదవిలో ఉన్నంత వరకు పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. 2021లో మరోసారి దరఖాస్తు చేసుకోగా బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో స్థలాలు కేటాయించినట్లు సిద్ధరామయ్య చెప్పారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ ఇప్పుడు భావిస్తే దానిని వెనక్కి తీసుకుని తన సతీమణికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. తనకు తన రాష్ట్రానికి వ్యతిరేకంగా కమలం పార్టీ కుట్ర పన్నిందని సిద్ధరామయ్య ఆరోపించారు.